మేము లడ్డు రౌడీ షీటర్ గ్యాంగ్ మనుషులు అని చెప్పని వాళ్ళు ముగ్గురు కానిస్టేబుల్ అందరి ముందు పబ్లిక్గా దాడి చేశారట. అతను వచ్చి కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ముగ్గురిని కలిపి పట్టుకొని ముగ్గురిని కలిపి ఎక్కడైతే కొట్టారో కానిస్టేబుల్ని అక్కడికే తీసుకొచ్చి ఐతానగర్లోనే అక్కడ ఆ ప్రదేశంలోనే ముగ్గురిని కూర్చోబెట్టి పోలీసులు అరికాలి కోటింగ్ ఇచ్చారు. ఇది శాంపిల్, ఇది 5%. అయితే దీన్ని ఒకసారి ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మిగిలిన చెబుదాము. అయితే కాకపోతే ఏంటంటే ఇది నెయ్యిన తర్వాత చెప్తాను. ఇది అంటే ఇలా చేయటం కరెక్టా రాంగా అనే ప్రశ్న వస్తుంది. ఇలా చేయటం పబ్లిక్గా ఒక పోలీస్ కానిస్టేబుల్ మీదే దాడి చేసినటువంటి రౌడీ షీటర్ మనుషులు అని చెప్పుకొని దాడి చేశారంటే వాళ్ళని ఇప్పుడు క్రమశిక్షణలో పెట్టకపోతే వాళ్ళు ఇవాళ కానిస్టేబుల్ని కొట్టారు, రేపు ఎస్ఐని కొడతారు, తర్వాత ఎస్పీని కొడతారు. సభ్య సమాజంలో ఇక్కడ ఎవరిని కనపడితే వాళ్ళని కొడతారు. వాళ్ళు చెడిపోకుండా ఉండాలి, వాళ్ళని శిక్షిస్తే ఇంకొకరెవరు ఇలా చేయకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు పబ్లిక్గా వాళ్ళని అక్కడ తీసుకొచ్చి కొట్టి ఉండవచ్చు. అంటే తెలియజేయటం, ఒక గుణపాఠాన్ని తెలియజేయటం. సరే, ఇది ఒక పద్ధతి. కాకపోతే దీన్ని మానవ హక్కుల వాళ్ళు లేకపోతే సమాజంలో కొంతమంది దీన్ని అలా ఎలా కొడతారు, వాళ్ళు తప్పు చేస్తే చట్టాలు ఉండే కదా, శిక్షించాలి కదా, ఇలా చేయటం తప్పు కదా అని మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. దీనికి రెండు వైపులా రెండు కోణాలు ఉంటాయి. విక్రమార్కుడు సినిమా స్థాయిలో కొట్టారు కొట్టడం. అయితే విక్రమార్కుడులో రవితేజ కొడతాడు, అట్లా కొట్టారు. అంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే స్కూల్లో పిల్లవాడు చదవకపోతే టీచరు మందలిచ్చి ఒక దెబ్బ వేసినా కానీ పేరెంట్స్ వచ్చి నువ్వు మా వాడిని ఎందుకు కొడతావు, అట్లా చదువు చెప్తే చెప్పు, లేకపోతే చెప్పకపోతే నీకు చేత కాకపోతే వదిలే, మా వాడు మాకు ఇంట్లో కూర్చుంటాడు, మేము శుభ్రంగా టీవీలు పెట్టి ఫోన్లు ఇచ్చి వాడిని మేము అట్లాగే పెంచుకుంటాం అనే పరిస్థితులు కూడా వచ్చి ఉన్నాయి. అందుకని అది కరెక్టా, ఇది కరెక్టా, ఏది కరెక్ట్ అని అంటే మనం హ్యూమన్ యాంగిల్లో సమాజం ప్రకారంగా వాళ్ళు చేసినటువంటి తప్పుకు పనిష్మెంట్ ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళు అలా తప్పు జరగకుండా చూసుకోవాలంటే ఇది కరెక్ట్ అంటారు కొంతమంది. కాదు, ఇది సమాజంలో చట్టాన్ని వీళ్ళు ఎలా చేతిలోకి తీసుకుంటారు, పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారు, పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి అలా పబ్లిక్గా ఎలా కొడతారు అనేటువంటిది అది ఇంకొక వర్షను. అది చట్టపరమైనటువంటిది. ఇది బాగు సరే.